నువ్వు నిజంగా క్రీస్తు ఖైదీ అయితే బ్రదర్ నిన్ను చీరల దుకాణానికి తీసుకెళ్ళాడు, 10,000 రూపాయలు పెట్టి తీసుకో, మొత్తం ఎంత అంటే అంత 10,000 ఆ పైనే అన్నాడు. ఆ 10,000 రూపాయల్లో 1,000 రూపాయలతో చేరుకుని ఆ తతిమత్ 9,000 ఏ అనాథలకో ఏ పేద బిడ్డలకో ఇంకో 2-3 చీరలు కొని ఇంకా మిగిలితే దేవుని పనికిస్తాడు. ఇది ఎవరు చేస్తారు? అందరూ చేయరు సార్, అందరూ చేయరు. క్రీస్తు ప్రేమకు ఖైదీలు ఉంటారు. నేనంట అసలు ఈ దర్శనం క్రైస్తవ సంఘం మర్చిపోయింది ఇప్పుడు. ఎందుకో చెప్పమంటారా? ఈరోజు ఫ్యాషన్లు క్రైస్తవ సంఘానికి నేర్పుతుంది ఎవరై అంటే మా పాస్టర్ గారులే. ఈ ఆదివారం పాస్టర్ గారు ఏ చీరతో వస్తుందా, ఏ డెకరేషన్తో వస్తుందా, అయ్యగారు ఏ మేకప్తో వస్తాడా, ఏమంటే మ్యాచింగ్ డ్రెస్ ఏంటది, ఏ మ్యాచింగ్ డ్రెస్తో వస్తారా, ఇది ఎదురు చూసే పరిస్థితి. క్రైస్తవ సంఘానికి కొంతమంది దైవ సేవకులే ఆర్భాటాలు విలాసాలు ఇవి నేర్పుతున్నారు, త్యాగం నేర్పట్లా. సుఖభోగాలు పెంచి పోషిస్తూ ఉన్నారు. కాస్ట్లీ బట్టలు కట్టుకోవటం ఎట్లా, మనం బట్టలు వేసుకొని వచ్చామంటే అదిరిపోయాడు. ఏంటి క్రైస్తవ్యం అంటే? ఇచ్చలు నెరవేర్చుకునేది కాదు, ఇచ్చలను చంపుకుంటూ బ్రతికేది క్రైస్తవ్యం. భోజనం చేసేటప్పుడు కూడా కొంతమంది తింటానే నిద్రలో పోతారండి, అది చేయి కూడా కడుక్కోరండి. ఎందుకు? ఆ రేంజ్లో బ్యాటింగ్ చేశాడు మా వాడు. అలా తిని అనారోగ్యం తెచ్చుకుంటూ రేపు బీపీ షుగర్ వచ్చింది. నువ్వు అర్ధాయిస్తూ చనిపోవటం దేవుని చిత్తం కాదు. ఎందుకో తెలుసా? నీలాంటి భక్తి పరులు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలా, నీలాంటి ప్రార్థనా పరులు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలా, నీలాంటి విజ్ఞాపన వీరులు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలా, నీలాంటి భక్తి కలిగిన పిల్లలు అనేక సంవత్సరాలు బ్రతికి కొన్ని వేల మంది భక్తుల కొరకు మీరు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేయాలి. తినే ప్రతి ముద్దలో నేను క్రీస్తు పని కొరకు ఎక్కువ కాలం బ్రతకాల, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, నా నోటి కత్తి పెట్టుకోవాలా, ఏది ఎంతవరకు తినాలో ఎంతవరకు తినకూడదో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి విషయంలో క్రైస్తవుడు చేతులకు సంఖ్యలు వేసుకోవాలా. ఇంట్లో వంట చేసేవాళ్ళు ఉన్నారు, బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఉన్నారు, నీకు పని చాలా తక్కువ. అయినా క్రీస్తు ఖైదీ కంటార నిద్రపోడు, క్రీస్తు ఖైదీ కడుపు నిండా తినడు, క్రీస్తు ఖైదీ కోరుకున్న బట్ట కట్టుకోడు. క్రీస్తు ఖైదీగా పిలువబడిన వాడు ప్రతి విషయంలో కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసుకొని, ప్రతి అవయవానికి సంఖ్యలు వేసుకొని తనను తాను చంపుకుంటూ క్రీస్తు కొరకు బ్రతుకుతాడు.